గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. క్యాన్సర్ స్టేజెస్ ఏంటి? ఏ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తించగలిగితే సర్వైవ్ అవ్వగలుగుతారు? అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ పేషెంట్స్ డైట్ ఎలా ఉండాలి? క్యాన్సర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే విషయాలు మనకి తెలియజేయడానికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హిమాటో ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే డాక్టర్. ముందుగా చెప్పండి, ఈ క్యాన్సర్లో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఏ స్టేజ్లో గుర్తించగలిగితే సర్వైవ్ అవ్వగలుగుతారు? ప్రధానంగా మనం క్యాన్సర్స్లో 4 స్టేజెస్ అని చెప్పుకుంటామండి. ఫస్ట్ స్టేజ్తో స్టార్ట్ అయ్యి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా మనం ఈ 4 స్టేజెస్లో కనుక తీసుకుంటే ట్రీటబుల్ అంటే మనం క్యూర్ చేసుకునే స్టేజెస్ మాత్రం ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్. 4th స్టేజ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ డిసీజ్, అంటే ఎక్కడైతే డిసీజ్ స్టార్ట్ అయి ఉంటుందో అక్కడి నుంచి వేరే చోటుకి పాకి ఉంటుంది అనమాట. సో ఆ 4th స్టేజ్ అనేది ట్రీట్ చేయొచ్చు, బట్ మెనీ టైమ్స్ అంటే చాలాసార్లు మాత్రం మనం క్యూర్ చేసుకోవడం అనేది మాత్రం కష్టంగా ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో మనం కానీ గుర్తించగలిగితే క్యూర్ చేసుకునే అవకాశాలు అనేది చాలా ఎక్కువ. సో ఆల్వేస్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్ని మనం ఏదో ఒక విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి ఏదర్ సర్జరీ, రేడియేషన్ ఆర్ కీమోథెరపీ ఆర్ కంబైన్డ్గా అన్నీ కలిపి పేషెంట్కి క్యూర్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. డాక్టర్, అయితే ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని అంటే ట్యూమర్స్ ఇలాంటివి ఉంది అని అంటే కంపల్సరీ సర్జరీనే చేయాల్సిందా, లేదంటే మెడిసిన్స్తో కూడా తగ్గే అవకాశం ఉంటుందంటారా? అంటే ఈ క్వశ్చన్ కొద్దిగా చెప్పడం కష్టం అండి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్, ఏ సైట్ నుంచి వచ్చింది. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే టిపికల్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్లోనే సపోజ్ సెకండ్ స్టేజ్లోనే డిఫరెంట్ బయాలజీ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయండి. అంటే వాటిలో కొంచెం మనం ఫర్దర్గా హార్మోనల్ స్టేటస్ ఎలా ఉంది ఇలాంటివి చెక్ చేసి ఫస్ట్ పేషెంట్కి సర్జరీనే చేయాలా లేకుంటే ఫస్ట్ కీమోథెరపీ పెట్టిన తర్వాత సర్జరీ చేయాలనేది డిసైడ్ చేస్తాం. సో అందరికీ ఫస్టే సర్జరీ డైరెక్ట్గా వెళ్ళమండి. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ అదే స్టేజ్లో ఉన్న రొమ్ము క్యాన్సరు వేరేగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆ మాలిక్యులర్ రిజల్ట్ని బట్టి. కొన్ని పేషెంట్స్కి ఆ డిసీజ్ అగ్రెసివ్గా ఉంటుందని ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేసి సో ఫస్టే మనం కీమోథెరపీ అని కానీ ఇస్తే ఆ అగ్రెసివ్నెస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆ డిసీజ్ అనేది చిన్నదైనప్పుడు సర్జరీ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. అలా కాకుండా కొన్ని క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్లోని పాజిటివ్ క్యాన్సర్స్ అని అంటాం. ఈవెన్ దో అది స్టేజ్ 2లో ఉన్నా కూడా దాన్ని మనం డైరెక్ట్గా సర్జరీ చేస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ మనం ఎప్పుడు కానీ మాలిక్యులర్ బయాలజీ అనేది క్యాన్సర్స్లో చూస్తూ ఉంటాం. సో అదంతా ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు ఫిట్ కాదండి. చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, సార్ మా పక్కింటి వాళ్ళకి ఇదే స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండింది, వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా సర్జరీ చేశారు, మాకెందుకు ఫస్ట్ కీమోథెరపీ ఇది ఇవ్వాలి అంటున్నారు, తర్వాత సర్జరీకి వెళ్తున్నారు అని కామన్ క్వశ్చన్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ట్యూమర్ ఉన్న బయాలజీ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకి బిహేవ్ చేసే ట్యూమర్ అనేది వేరుగా ఉంటుంది అనమాట. సో అందుకు మనకి వాళ్ళకి ట్రీట్మెంట్ వీళ్ళకి వేరుగా ఉంటుంది. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సేమ్ స్టేజ్ ఉన్నా కానీ పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా మారిపోతుందండి. సో అందుకే పేషెంట్స్ చాలామంది డౌట్తో అయ్యో ఏమన్నా డాక్టర్ గారు ఏమన్నా వేరే ట్రీట్మెంట్ ఇస్తున్నారా మాకు అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మాలిక్యులర్ బయాలజీని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం అనేది ఈ మధ్య వచ్చిన కొత్త కాన్సెప్ట్ అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు కీమోథెరపీ అని అన్నారు కదా, కీమోథెరపీకి వెళ్తున్నారు అని అనగానే చాలా వరకు భయపడుతూ ఉంటారు, లైక్ ఇది భయంకరమైన పెయిన్ ఉంటుంది అనేసి, అంత హారబుల్గా ఉంటుంది అంటారు. అవునండి, చాలామంది ఇది మేము సైకలాజికల్గా చూస్తుంటాం. పేషెంట్స్కి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డైరెక్ట్గా కీమోథెరపీ తీసేసుకోండి, ఈరోజు ఇది తీసేసుకోండి, వెళ్ళిపోండి అంటూ మేమేం చెప్పాం. సో పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు సపోజ్ ఆ పేషెంట్కి కీమోథెరపీ అవసరం కనపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డిస్కస్ చేసేది ఏంటంటే వాటి వల్ల బెనిఫిట్స్. వాళ్ళకి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మనం తీసుకునే కీమోథెరపీ వాళ్ళకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కంటే మంచి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కీమోథెరపీ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ కీమోథెరపీ ఇచ్చే ఉద్దేశమే మనం వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి కోసం. సో దాంతో అసోసియేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కొన్ని అయితే ఉంటాయి. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే కీమోథెరపీ తీసుకున్నప్పుడు కానీ కీమోథెరపీ తర్వాత కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది టాలరబుల్ అనమాట. అంటే వాళ్ళు తట్టుకునే శక్తిలోనే మనం ఇస్తామన్నమాట కీమోథెరపీ. ఏమైనా స్మాల్ కాంప్లికేషన్స్ లైక్ వామిటింగ్ సెన్సేషన్ రావడం, కొంచెం హెయిర్ ఫాల్ ఉండడం, ఇలాంటివి ఏమైనా నీరసం ఉండడం, ఇలాంటివన్నీ ఉంటే మనం అట్లీస్ట్ వాళ్ళ సపోర్టివ్ మెడికేషన్స్తో కానీ వాళ్ళ కౌన్సిలింగ్తో కానీ మనం మేనేజబుల్ చేయొచ్చు. సో అందరికీ అలాగా సిక్ అవుతారనేది కాదండి. కొంతమంది మనం పెద్దవాళ్ళల్లో ఎక్కువ డోస్ కానీ వెళ్ళిపోతే అలాంటి వాళ్ళలో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవ్రీ టైం పేషెంట్ మా దగ్గరికి కీమోథెరపీకి వస్తున్నప్పుడు పేషెంట్ ఒక బ్లడ్ కౌంట్స్ ఎంత, వాళ్ళ హైట్ ఎంత, వెయిట్ ఎంత, వాళ్ళు
ఆ ఏజ్కి వాళ్ళు తట్టుకుంటారా లేదా అనేది మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము అసెస్ చేసి వాళ్ళకి ఇంత పలానా డోస్ పెడితే వాళ్ళు తట్టుకోగలరు అనేది మాకు క్లినికల్ అసెస్మెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ప్రతి పేషెంట్కి ఇంతే డోస్ ఇవ్వాలనేది రూల్ ఉండదండి. సో పేషెంట్కి ఒకసారి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆన్ అండ్ యావరేజ్ మళ్ళీ వాళ్ళు 3 వారాలకి రెండో సైకిల్కి వస్తుంటారు. సో మధ్యలో మేము కాంటాక్ట్లో ఉండి ఏమో బాగున్నారా లేదని మేము ఫోన్ చేసి కనుక్కోవడం, మధ్యలో బ్లడ్ టెస్ట్ చేసి మాకు మళ్ళీ రిపోర్ట్ పెట్టండి అని అడగడం. నెక్స్ట్ సైకిల్కి వచ్చినప్పుడు ఫస్ట్ సైకిల్ వల్ల కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ మీకు బాగానే తట్టుకోగలిగారా, ఏమన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయా లేవని ఇవన్నీ తెలుసుకొని నెక్స్ట్ సైకిల్కి అంతా కొంచెం డోస్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ దట్ మనం ఒక్కసారిగా కీమోథెరపీ అంతా డంప్ చేసేసి పేషెంట్ని సిక్ చేసేది కాదండి. సో ఆ కీమోథెరపీ ఆ భయం అనేది మనం పోగొట్టడానికి మేము ఫస్ట్ పేషెంట్ వచ్చిన వెంటనే డయాగ్నోసిస్తో కీమోథెరపీగా ఇవ్వాల్సి వస్తే ఈ కౌన్సిలింగ్ అనేది మేము కూర్చోబెట్టి ఒక 1/2 అవర్ to 45 minutes మేము మాట్లాడి పేషెంట్ని ఒప్పించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళ బెనిఫిట్ ఏంటి, ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మనం ఎలా మేనేజ్ చేస్తాము ఫ్యూచర్లో పేషెంట్ని వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని తర్వాత మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మేము ఇచ్చే కౌన్సిలింగ్కి మాకున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనాకి దే విల్ టేక్ ట్రీట్మెంట్ విత్ అస్. తర్వాత ఇబ్బందులు ఉన్నప్పుడు మాతో కంటిన్యూస్గా కాంటాక్ట్ ఉంటూ ఉంటారు కాబట్టి మేము ఈజీగా మేనేజ్ చేస్తూ ఉంటాం. డాక్టర్, అయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అని అంటే పేషెంట్స్ చాలా వరకు వీక్ అయిపోయి ఉంటారు, చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. ఇది అవ్వడం వల్ల బాడీలో ఏమైనా ఇమ్యూనిటీ తగ్గుతుంది అంటారా? టెంపరీ అండి అది కూడా. అదే ఇప్పుడు చెప్పినట్టుగా నేను కీమోథెరపీ అనేది ట్యూమర్ మీద, క్యాన్సర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది దాని బాడీ పైన కొంచెం మినిమల్ ఎఫెక్ట్ ఉంటుంది, క్యాన్సర్ సెల్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ మినిమల్ ఎఫెక్ట్ వల్లనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో అది కూడా ఆ పేషెంట్ ఎంత టాలరబుల్ చేస్తున్నారో లేదా అనేది మాకు నెక్స్ట్ సైకిల్కి అంతా అసెస్మెంట్ అయిపోతుందండి. సో దాన్ని బట్టి మేము పేషెంట్కి ఎంత వీక్ అయ్యారని అసెస్ చేసుకుని నెక్స్ట్ సైకిల్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటాం. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. తరుణ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. మేడం, మా ఫాదర్ కి గుట్కాలు అండ్ డ్రింక్ అలవాటు ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చిందండి. ఓకే, ఒక 7 years అట్లా అవుతుంది మేడం. ప్రజెంట్ ఇప్పుడు తినడం కానీ అలాంటి అన్ని కంటిన్యూ చేస్తున్నాము. కొంచెం చీము కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయేమో అనేసి కొత్తిమీర కానీ చికెన్ అలాంటివి ఇప్పుడు తింటలేడు ప్రజెంట్. భవిష్యత్తులో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా మేడం? అట్లా మనం ఇప్పుడు సెట్ అయిపోయాడు, కొంచెం ఇట్లా సొల్లు కారడము, కొంచెం తింటుంటే ఇట్లా కారుతుంది మేడం. ఓకేనండి, ట్రీట్మెంట్ 7 సంవత్సరాలు అయిందంటున్నారు కదండి? అవునండి. ఓకేనండి, నాకు అర్థమైందండి. రేడియేషన్ కూడా తీసుకున్నారండి, సర్జరీ అండ్ రేడియేషన్? తీసుకున్నానండి. ఓకే. సో ఇది మేము కామన్గా చూస్తున్న కంప్లైంట్స్ అండి. వన్స్ పేషెంట్కి సర్జరీ అండ్ రేడియేషన్ అయిన తర్వాత ఇది లేట్ సైడ్ ఎఫెక్ట్ అంటాం అనమాట. నోట్లో సరిగా లాలాజలం ఉత్పత్తి కాకపోవడం, మంట ఉండడం, తినేటప్పుడు కొంచెం మింగుళ్ళ ఇబ్బంది ఉండడం. ఇప్పుడు మీరు చూసారు 7 years బ్యాక్ పేషెంట్కి సర్జరీ అయింది, ట్రీట్మెంట్ అయింది. నౌ డౌన్ ది లైన్ 7 years వరకు పేషెంట్ ఈజ్ అలైవ్, పేషెంట్ బాగున్నారు, బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంటాయి. సో మీరు ఏంటి చేయాలంటే 5 years అయింది, ఆల్మోస్ట్ 7 years అయింది కాబట్టి అండి పేషెంట్కి మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ. యూజువల్లీ ఎప్పుడన్నా పేషెంట్కి డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ అయిన తర్వాత యూజువల్లీ ట్యూమర్స్ రికరెన్స్ అనేది ఫస్ట్ 5 ఏళ్ళ లోపలే వస్తూ ఉంటాయండి. సో ఆల్మోస్ట్ 7 ఏళ్ళు అయినాయని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ. అయినా కానీ అండి మీరు ఇప్పుడున్న మీకు చెప్పే సిమ్టమ్స్ని కొంచెం రిసాల్వ్ చేసుకోవాలంటే, కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఏమైనా మెడిసిన్స్ ఉంటాయండి, వాటికి మీరు కన్సల్ట్ కావాలండి. ఎవరి దగ్గర అయితే మీరు ట్రీట్మెంట్ ఇప్పించుకున్నారో, సర్జరీ అండ్ రేడియేషన్ చేయించుకున్నారో ఆ డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ అయితే మీకు మీకున్న ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్కి తగ్గ కొన్ని టాబ్లెట్స్ అని, కొంచెం సలైవా రీప్లేస్మెంట్ థెరపీస్ అని, రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ అని ఇవన్నీ చెప్తారండి. పేషెంట్కి కంఫర్టబుల్గా ఈ ఇబ్బందుల నుంచి బయట తీసుకురావచ్చు. డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నారు 4 stages ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. అయితే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటారు? ఇది చాలా వరకు మేము ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అండి. చాలా అంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ 25 to 30% రావడమే స్టేజ్ 4లో వస్తారండి. ఫస్ట్ మేము స్టేజ్ 4 వచ్చిన పేషెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం అనేది ఇట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్కి మాకు తెలుసు ట్రీట్మెంట్ చేయగలము, పేషెంట్కి కంట్రోల్ చేయగలము అని చెప్పి, బట్ ఇన్ ద సెన్స్ ఫైనల్గా పేషెంట్కి క్యూరబుల్ ఉండవు చాలా వరకు క్యాన్సర్స్ స్టేజ్ 4వి. అంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. అంటే సపోజ్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వనప్పుడు పేషెంట్స్కి చాలా వరకు ఒక 6 months 7 months మ్యాక్సిమం లైఫ్ స్పాన్ ఉంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ వరకు మనం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో మనం ఇచ్చే ట్రీట్మెంట్తో మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్
వాళ్ళ జీవనం అనేది వాళ్ళ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ఆ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో లోపల బాడీలో ఆ గడ్డలు కానీ ఆ క్యాన్సర్ కానీ తగ్గుతున్నప్పుడు వాళ్ళ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటుంది డే బై డే. లైక్ ఫస్ట్లో వచ్చినప్పుడు పేషెంట్స్కి ఆకలి ఉండదు, నీరసంగా ఉంటారు, బరువు పోయి ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఇచ్చే కొద్దీ క్యాన్సర్ కణాలు కరిగే కొద్దీ లోపల వాళ్ళకి ఆకలి పుట్టుకొని వస్తుంది, బరువు వస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతూ ఉంటారు. సో ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు అనేది మనం లేకుండా చేస్తాం. సో అది మన మెయిన్ ఇంటెంట్ స్టేజ్ 4 ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్లో. అలాంగ్ విత్ దట్ ఎలాగో సర్వైవల్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. సపోజ్ నేను ఇప్పుడు చెప్పినట్టు 6 months వాళ్ళని కొన్ని ఇయర్స్ వరకు ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మేము పేషెంట్తో డిస్కస్ చేసి, వాళ్ళ అటెండర్తో డిస్కస్ చేసి, వాళ్ళ గోల్స్ ఏంటి, అంటే మీరు ఇన్ని ఇయర్స్ యావరేజ్గా ఉండగలుగుతారు, సో మనం చేయగలిగింది ఇంతవరకు మ్యాక్సిమం చేయగలిగింది, మీరు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే యాజ్ సచ్ ఇప్పుడున్న ఇబ్బందులన్నీ తగ్గుతాయి. బట్ ఒక పాయింట్ అయితే ఇంపార్టెంట్ అండి, ఫైనల్గా మళ్ళీ అది ఏదో ఒక టైంలో మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థెరపీస్ మారుస్తూ ఉంటాం. సో యాజ్ లాంగ్ యాజ్ దే లివ్ మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ హ్యాపీనెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మహేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, క్యాన్సర్ వస్తే అది లంగ్స్ లో వస్తే ఆపరేషన్ చేయడానికి ఉన్నదా లేదా? మంచి క్వశ్చన్ అండి. యూజువలీ లంగ్ క్యాన్సర్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్కి ఒక బ్రాడ్గా చెప్తాను. లంగ్ క్యాన్సర్స్ అనేది ఈ మధ్య ఇంక్రీజ్ అవుతున్నాయండి. ఇంతకుముందు ఓరల్ క్యావిటీ, ఓరోఫారింగ్స్ క్యాన్సర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్స్ అనేది ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ ఫీమేల్స్, నాన్ స్మోకర్స్, సిగరెట్ తాగని వాళ్ళలో ఫీమేల్స్లో, యంగ్ ఫీమేల్స్లో కూడా లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నామండి. వాటిల్లో కొంత మ్యూటేషన్స్ అనేది వస్తున్నాయి అనమాట. అంటే ర్యాండమ్ మ్యూటేషన్స్, ఏం కారణం లేకుండా ఒక 1 lakh పీపుల్ ఆఫ్ ఉమెన్లో తీసుకుంటే ఒక 5 to 10 పీపుల్లో ఒక ర్యాండమ్ మ్యూటేషన్, క్యాన్సర్కి తగ్గ మ్యూటేషన్ వచ్చేసి వాళ్ళ క్యాన్సర్లు పుట్టుకొస్తున్నాయి. సో కొంతమందిలో పొల్యూషన్ వల్ల వస్తున్నాయి, కొంతమంది ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు, పొలాల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, కొంతమంది స్మోకింగ్ ఎక్కువ, మోస్ట్ కామన్ రీజన్ ఈ స్మోకింగ్. సో ఈ కారణాల వల్ల వస్తుంటాయండి. ఫస్ట్ మన దగ్గర లంగ్ క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు స్టేజింగ్ ఏంటో అనేది చూస్తాం. స్టేజ్ని బట్టే ఉంటుందండి ట్రీట్మెంట్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆల్వేస్ క్యూరబుల్, ఆర్ థర్డ్ స్టేజ్ ఆల్సో క్యూరబుల్. ఆపరేషన్ మాత్రం అండి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఆపరేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. థర్డ్ స్టేజ్ అనేది డిపెండ్స్ అండి. థర్డ్ స్టేజ్లో మనకి ఆపరేషన్ చేసుకోవచ్చు, లేదంటే రేడియేషన్ ఇవ్వచ్చు, దాంతోపాటు కీమో పెట్టచ్చు. బట్ ఈవెన్ దెన్ థర్డ్ స్టేజ్ కూడా క్యూరబుల్. సో ఆపరేషన్ మీరు అడిగినట్టు ఆపరేషన్ చేసుకోవచ్చా, చేయగలమా లేదా అంటే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ ఆపరబుల్. అంటే మనం ఆపరేషన్ చేసుకుని దాన్ని నయం చేయొచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బాలాద్రి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్, మా బావకు బాలయ్య అయితే ఒక 20 days నుంచి అతనికి ఏమైతుందంటే ఈ మెడ కాడ కొద్దిగా వాపు వచ్చింది, మన చిన్న గడ్డ లెక్క రోజు రోజు పెరుగుతుంది అది. ఓకే, అది పెరుగుతుంటే ఇక్కడ వేరే హాస్పిటల్ ఉంచితే మీరు యశోదకు పోమని చెప్తే మీరు సికింద్రాబాద్ యశోదకు మనం నచ్చినాం మేము. ఓకే అండి. యశోదకు వస్తే వాళ్ళు ఒక బ్లడ్ శాంపుల్ గా తీసుకొని శ్రీకాంత్ రెడ్డి అనే ఒక సార్ దగ్గరికి వచ్చినాం, డాక్టర్ దగ్గరికి. ఓకేనండి. అయితే బ్లడ్ శాంపుల్ తీసుకున్నాడు ఆయన. తీసుకొని ఒక మన గడ్డ నుంచి ఇంజక్షన్ తీసుకున్నాడు. వారానికి వస్తుంది అది రిపోర్ట్ అని చెప్పిండ్రు. ఓకేనండి. అయితే ఆ బాబుకు అది మొత్తం దగ్గస్తున్నది, జ్వరం వస్తుంది, దాని ద్వారా జ్వరం వస్తుంది, దగ్గస్తున్నది. ఓకేనండి. సో రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి అంతే కదండి? సార్, రిపోర్ట్స్ రావాల్సి ఉన్నాయి. ఆ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్. రేపు రమ్మన్నాడు సార్ యశోదకమని. సరే, నేను పనిచేసేది కూడా యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లోనే అండి. నాకు యాక్చువల్లీ మీరు చెప్పే అంటే సిమ్టమ్స్ అండ్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటే సంథింగ్ ఏదైనా ఇక్కడ వాపు అంటున్నారు, మెడ దగ్గర వాపు అంటున్నారు కదండి? వాపు వచ్చింది, దాని ద్వారా జ్వరం వస్తున్నది, దగ్గస్తున్నది, ఆయాసం వస్తున్నది. ఆ రిపోర్ట్స్ ఏంటో చూడాలండి. అవన్నీ నాన్ స్పెసిఫిక్, అంటే దాని క్యాన్సర్కి సంబంధించిందా కాదా అని తెలియాలంటే ఖచ్చితంగా డాక్టర్ గారు పంపించిన రిపోర్ట్స్ అనేది మేము చూస్తే కానీ నేను చెప్పడానికి కష్టం అండి. అట్లీస్ట్ బయాప్సీ రిపోర్ట్ ఏమైనా ఉంటే అది అసలుకి ఇన్ఫెక్షనా లేకుంటే క్యాన్సర్ అనేది బయాప్సీ రిపోర్ట్లో కానీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో కానీ మనకు అర్థమవుతుందండి. సో మీరు కుదిరితే నేను యశోదలను ఎలాగో ఉంటాను కాబట్టి జస్ట్ ఒకసారి రిపోర్ట్ చూపించండి, నేను డైరెక్ట్గా చూసి మీకు సజెషన్ చేయగలను. ఓకేనండి? ఎస్ డాక్టర్, అయితే క్యాన్సర్ వచ్చింది అనగానే పేషెంట్స్ చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మ్యాక్సిమం ఆఫ్ పేషెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళని స్ట్రాంగ్గా తయారు చేయాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మాకు ఒక ఛాలెంజ్ అండి, యాజ్ అన్ ఆంకాలజిస్ట్. అంటే వాళ్ళని స్ట్రాంగ్గా చేయాలంటే ఏదైనా మేము కానీ సైకాట్రిస్టులు కానీ, అంటే పేషెంట్స్ కొంతమంది
క్యాన్సర్ ఉందని తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది ఓన్లీ పేషెంట్స్కి తెలిసి ఉండదు, వాళ్ళ అటెండర్స్కి తెలిసి ఉంటుంది. టిపికల్గా అట్లీస్ట్ తెలిసిన పేషెంట్స్ వచ్చారే అనుకుందాము. మా ఓపీకి ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు డిప్రెషన్తో వస్తారు. వాళ్ళు నెక్స్ట్ డాక్టర్ గారు ఏం చెప్తారో, క్యూర్ అవుతుందా లేదా అని చెప్తారో ఒక భయంతో వస్తూ ఉంటారండి. వీళ్ళందరికీ మేము ఫస్ట్ కూర్చోబెట్టి ఫస్ట్ క్యాన్సర్ గురించి ఎక్కువ డిస్కస్ చేయకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫస్ట్ వాళ్ళని మాట్లాడుతూ ఇన్వాల్వ్ చేస్తామన్నమాట ఫస్ట్. సో ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఫస్ట్ ఇట్లా మాట్లాడుతూ తీసుకొని వస్తూ మీకు పలానా ఇబ్బంది ఉంది, ఏదో ఒక చిన్న వాపులాగా ఉంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్తో నయం అవుతుందని చెప్పి ఒక ధైర్యం ఇస్తూ స్టార్ట్ చేస్తామండి. మా టాకే అలాగ ఉంటుంది. అంటే ఇది ఇట్స్ లైక్ బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ అంటామండి. ఇట్ కైండ్ ఆఫ్ కొంచెం మెత్తగా కఠినమైన న్యూస్ని కొంచెం మెత్తగా చెప్పడం అనేది. అది మేము కొంచెం ఎక్స్పీరియన్స్తో, మాకున్న క్లినికల్ నాలెడ్జ్తో ఇది మేము కొంచెం ట్రైన్ అయి ఉంటాం కాబట్టి వాళ్ళకి సున్నితంగా చెప్తూ ఉంటాం. అదర్వైజ్ మేము సడన్గా ఒకసారి మీకు క్యాన్సర్ ఉంది, ఇది క్యూరబులా ఇన్క్యూరబుల్ అని న్యూస్ కానీ చెప్తే ఎవరికన్నా ఒక బ్లాంక్ స్టేజ్కి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి మేబీ వాళ్ళు ఇంకా మళ్ళీ సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతారు. సో వాళ్ళకి తెలుసున్నా కానీ వీ గివ్ ఏ లాట్ ఆఫ్ హోప్ దట్ ఇట్ విల్ బీ క్యూరబుల్ అనేది ఇనిషియల్గా. బట్ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు అది క్యూరబులా ఇన్క్యూరబులా అనేది కొంచెం స్లోగా మేము చెప్తూ వస్తూ ఉంటాం అనమాట. వన్స్ ఇట్ ఈస్ ఎ క్యూరేటివ్ స్టేజ్ ఉంటే మాత్రం ఇంకా చాలా ధైర్యంగా పలాంది ఇబ్బంది ఉంది, సర్జరీ చేసుకుంటే నయం అవడమో, కీమో పెట్టుకుని మళ్ళీ సర్జరీ చేసుకుంటే నయం అవడమో అనేది ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ మనం వాళ్ళకి ధైర్యం చెప్పినప్పుడు, ఓహో డాక్టర్ గారు ఉన్నారు ఇవన్నీ చూసుకోవడానికి, మన కౌన్సిలింగ్కి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. సో మనం ఫైనల్గా ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ అంతా వాళ్ళ లైఫ్ సేవింగ్. ఆ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్కి సంబంధించిన కాంప్లికేషన్స్తో భయపడి నిర్లక్ష్యం చేసో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్యూరబుల్ స్టేజ్, అది ఇన్క్యూరబుల్ అంటే నయం చేసుకునే స్టేజ్, నయం చేయలేని స్టేజ్కి దాటిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే ప్రతి పేషెంట్కి మేము వచ్చినప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది, అది కూడా అడుగుతాం, పెట్టుకోగలరా లేదా మనీ అని. కొంతమందికి అయితే సోషల్ సపోర్ట్ ఉండదు, ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరి దగ్గర ఉండి చూసుకునేది, ప్రతిసారి ఎవరు వస్తారు. ఎందుకంటే ఫస్ట్లో వచ్చే వాళ్ళు ఒకరు ఉంటారు, మేమంతా కౌన్సిలింగ్ చేసిన తర్వాత సెకండ్ సైకిల్కి కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం మళ్ళీ తెలిసి ఉండదు, మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలాగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తామన్నమాట. సో వీ టేక్ కేర్ ఇన్ టు అకౌంట్ ఆల్ దేర్ సోషల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఎకనామికల్ ఫ్యాక్టర్స్, పేషెంట్ బై సెల్ఫ్ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, సైకలాజికల్ ఇబ్బందులు ఏంటి, ట్రీట్మెంట్ వరకు ఎంతవరకు తెలుసు, మనం నయం చేయగలమా లేదా అనేది డీటెయిల్గా మాట్లాడి ఒక 45 to 1 hour కౌన్సిలింగ్ చేసే విల్ గో ఫార్వర్డ్. ఇదంతా చేసిన తర్వాత చాలా వరకు పేషెంట్స్ బయటకు ఓపీకి ఒక ధైర్యంతో వెళ్తారండి. వన్స్ ట్రీట్మెంట్ ఫస్ట్ సైకిల్ ఆఫ్ సపోజ్ కీమోథెరపీ తీసుకున్నారంటే ఓహో ఇంతేనా అనిపిస్తుంది అనమాట. చాలామంది అనుకుంటారు కీమోథెరపీ అంటే పెయిన్ఫుల్, చాలా వరకు హెయిర్ అసలు పర్మనెంట్గా లాస్ అయిపోతుంది, వామిటింగ్స్ అన్నీ వచ్చేసి కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోతారు. అట్లా ఉండదండి మనం ఇచ్చే థెరపీస్. ఇప్పుడు వచ్చిన ఇంకా కొత్తగా టార్గెటెడ్ థెరపీస్ అని, ఇమ్యూనోథెరపీస్ అని కొత్తగా వచ్చున్నాయి. అందరి పేషెంట్స్కి అంతా మనం కీమోథెరపీ ఇవ్వాలనేది ఏం లేదండి. పేషెంట్ టు పేషెంట్ బట్టి, నేను ఇంతకుముందు చెప్పినట్టు మాలిక్యులర్ బయాలజీని బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది పేషెంట్ టు పేషెంట్. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవీందర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్. చెప్పండి. హలో. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్కారం డాక్టర్. నమస్తే అండి. 2007లో సర్జరీ అయిందండి. ఎక్కడ కొంచెం క్లియర్గా గట్టిగా చెప్పండి. సర్జరీ ఎక్కడైందండి? 2007 నిమ్స్లో అయిందండి. ఎక్కడ ఏ సర్జరీ అయిందండి? రైట్ ఫ్రంటల్ ఆస్ట్రోసైటమా. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయరండి. 2007లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయింది. ఓకేనండి, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ 20కి వచ్చి, జనవరి 20కి వచ్చి గ్రేడ్ 4 అని సర్జరీ చేశారండి. మళ్ళీ చేశారు. ఓకేనండి. బయాప్సీ పంపిస్తే క్యాన్సర్ వచ్చిందండి. ఓకేనండి. క్యాన్సర్ అని వచ్చిందండి, గ్రేడ్ 4. 2024 25. ఓకేనండి. ఏ మంత్ అండి? ఒమేగా లాస్ట్ ఇయర్ జనవరి. సరే సార్ చెప్పండి, నెక్స్ట్ ఏమైందండి? రేడియేషన్ ఏమన్నా పెట్టారా? రేడియేషన్ ఇచ్చారండి. ఓకే. కీమో ట్రెమడాల్ 250 mg ఇస్తున్నారండి 1 month. టీమోజోలమైడ్ అంటామండి దాన్ని, నాకు తెలిసి. ఓకేనండి. అది నెలకు 5 గోళీలు ఇస్తున్నారండి. ఓకేనండి. ఇప్పుడు 8 నెలలు అయిందండి. ఇప్పుడు ఆన్ ట్రీట్మెంట్ ఉన్నారండి మీరు? అవునండి. ఓకేనండి, నాకు అర్థమైంది. నాకు తెలిసి మీరు చెప్పేది గ్రేడ్ 4 అంటే గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అనేది ఒక ట్యూమర్ అయి ఉంటుందండి మీరు చెప్పే ప్రకారం.
వాటిల్లో ఖచ్చితంగా సర్జరీ చేస్తారు, రేడియేషన్ ఇస్తారు, మీరు చెప్పిన ఆ ట్యాబ్లెట్ కూడా వాడతారండి. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే అండి, ట్యూమర్ అనేది మళ్ళీ రిటర్న్ రాకుండా ఉండే పర్పస్ కోసం అండి. సర్జరీతో ఆల్మోస్ట్ మొత్తం ట్యూమర్ తీసుంటారు, ఏమన్నా మిగిలింటే ఆ రేడియేషన్ ఇచ్చుంటారు. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ అనేది ఎక్కడన్నా కనిపించిన కణాలు ఏమన్నా బాడీలో తిరుగుతున్నా కానీ, బ్రెయిన్లో ఏమైనా ఉంటున్నా కానీ ఇప్పుడు ఇచ్చే ట్యాబ్లెట్ అనేది మిగతా ట్యూమర్ సెల్స్ని కూడా కిల్ చేయడానికి అంటే చంపేయడానికి ఇస్తూ ఉంటామండి. సో కోర్స్ అయితే వాడండి అండి, ఓకే, కంప్లీట్ కోర్స్ అయితే వాడండి. మీరు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ట్రీటింగ్ ఏ డాక్టర్ అయితే మీకు మనం ట్రీట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి కంటిన్యూస్ ఫాలోఅప్ ఉండి ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫాలోఅప్ కరెక్ట్గా ఉండండి. వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రతి 3 నెలలకో 4 నెలలకో మీకు చెకప్కి పిలుస్తూ ఉంటారండి. ఒకటండి మీది ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తను ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు కదా, వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత స్కాన్ చేసినప్పుడు డాక్టర్ గారు బాగుంది అండి, మీకు క్యూర్ అయిపోయిందని చెప్తూ ఉంటాం. మేము ఫాలోఅప్ గురించి కూడా కొంచెం చెప్తామండి. ఇది పేషెంట్కి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ స్టేజ్ 1, 2, 3 క్యాన్సర్స్లో కూడా ట్రీట్మెంట్ అంతా ఇచ్చిన తర్వాత క్యూర్ అయిన తర్వాత కూడా పేషెంట్స్కి కొంచెం రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అంటే వరల్డ్ ప్రపంచంలో ఫాలో అయిన బెస్ట్ కేర్ ఇచ్చినా కూడా ఫస్ట్ స్టేజ్లో ఒక 5 to 10%, సెకండ్లో ఒక 20%, థర్డ్ స్టేజ్లో ఒక 30% అనేది ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అందుకని మేము పేషెంట్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత పలానా టైంకి మీరు చెకప్కి రండి, ఈ మధ్యలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ రండి అని చెప్పి ఈ ఫాలోఅప్ అనేది చాలా ప్రోటోకాల్స్ అనేది షెడ్యూల్ చేస్తూ ఉంటాం. సో చాలా వరకు ట్యూమర్స్ అనేది వస్తే ఫస్ట్ 3 to 5 years లోపలే వస్తూ ఉంటాయండి. సో అట్లీస్ట్ మినిమం 5 years వరకు డాక్టర్ గారు చెప్పిన ఫాలోఅప్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలోఅప్ రాకపోయినా మీకు ఏమైనా కొత్త సిమ్టమ్ అట్లీస్ట్ 7 to 10 days అంటే కొంతమంది జ్వరం ఇలాంటివన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. ఫీవర్స్ అనేది చాలా కంటిన్యూగా అయితే ఉండవు కదండి. సో 10 to 14 days వరకు కడుపు నొప్పి తగ్గకపోదు, ఏ సిమ్టమ్ అయినా తగ్గకుండా అట్లీస్ట్ 10 రోజుల నుంచి 2 వారాల వరకు కంటిన్యూగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ గారిని కలిసి ఏమైనా టెస్ట్లు అవసరం పడితే, స్కాన్స్ ఏమైనా అవసరం పడితే మాత్రం చేయించుకోవాలి. ఎందుకంటే రిటర్న్ వచ్చే క్యాన్సర్ అది ఎలాగైనా రావచ్చు అండి. ఫస్ట్లో స్టేజ్ 1, 2, 3 ఉండొచ్చు, రిటర్న్ వచ్చే క్యాన్సర్ స్టేజ్ 4 లాగా తిరగకొడుతుంది. అది ఇది మనం తెలుసుకోవాలి. అప్పుడు రిటర్న్ వచ్చిన క్యాన్సర్ స్టేజ్ 4 లాగా రిటర్న్ వస్తే మాత్రం క్యూర్ అనేది చాలా కష్టం. సో ఆ క్యాన్సర్ అనేది ఒక చోట్లోనే ఉంటే మాత్రం చాలా మళ్ళీ ఫస్ట్లో ఎలాగైతే ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటామో అంత ఈజీగానే ట్రీట్మెంట్తో మనం క్యూర్ చేయొచ్చు సెకండ్ టైం వచ్చినా కూడా. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒక దగ్గర రిటర్న్ వచ్చిన క్యాన్సర్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి సో క్యూరబుల్ నుంచి మళ్ళీ అది ఇన్క్యూరబుల్గా మారిపోతుంది. సో ఫాలోఅప్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. మనం 70% ఆఫ్ పీపుల్లో నేను చెప్పినట్టు రాకపోవచ్చు, బట్ ఆ 20 to 30% రిటర్న్ వచ్చే వాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి పేషెంట్కి ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాంబయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. కొడంగల్ నుండి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. మా వైఫ్ కు ఇట్లా రొమ్ముల దగ్గర ఇట్లా మన చీము లాంటిది వచ్చింది సార్ ఫస్ట్. ఓకే అండి. చీము లాంటిది వచ్చి సైడ్ కు ఇట్లా చిన్న చిన్న కుర్తులాగా పింపుల్స్ లాగా వచ్చినాయి. ఓకే. అయితే మేము దగ్గరలో ఉన్న తాండ్రుకు గైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళినాము. ఓకే. వెళ్తే వాళ్ళు కొన్ని టెస్టులు చేసిండ్రు. టెస్టులు చేస్తే మాకు డౌట్ వచ్చి మళ్ళీ మేము హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చూపించినాం సార్, మాకు రిలేటివ్స్ ఉంటారు. ఓకేనండి. అయితే అక్కడ చూపించినాము, టెస్టులు నడుస్తున్నాయి. ఒక దానికి మెడిసిన్ వాడినాక తగ్గింది, మళ్ళీ సెకండ్ సైడ్ వచ్చింది. ఓకే. ఒకటి తగ్గింది, ఫస్ట్ వచ్చింది తగ్గింది. అయితే మళ్ళీ సెకండ్ సైడ్ ఇక్కడ సైడ్ వస్తే మళ్ళీ అది దానికి మెడిసిన్ వాడుతున్నాము. కాదండి, అది రొమ్ము క్యాన్సర్ అని చెప్పారు. మళ్ళీ అది స్టార్ట్ అయింది. రొమ్ము క్యాన్సర్ అనే చెప్పారా? అది చెప్పలేదు సార్, క్యాన్సర్ అని ఏ విధంగా చెప్పలేదు. మెడిసిన్ వాడండి, ట్రీట్మెంట్ నడిచినాక చెప్పదామంటున్నారు. ముక్కు పరీక్ష ఏమైనా చేశారండి అప్పుడు కురుపు నుంచి కానీ అట్లా? చేయలేదు సార్. ఓకే. అంటే మీరు చెప్పే హిస్టరీని బట్టి, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మోస్ట్లీ అది ఏమన్నా ఇన్ఫెక్షన్కి సంబంధించిందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అది క్యాన్సర్ కానీ అనుమానంగా ఉంటే ఏ డాక్టర్ అనేది కానీ బయాప్సీ చేయకుండా వదలరండి. మాకు తెలిసిపోతుంది. రొమ్ము క్యాన్సర్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది, చాలామందికి ఒక అపోహ ఉంటుందండి. రొమ్ము క్యాన్సర్లో చాలామంది అనుకునేది ఏంటంటే నొప్పి ఉంటుంది, పుండు వస్తుంది, చీము గారుతుంది, రక్తం గారుతుంది అనుకుంటారు. ఇవన్నీ ఆపోజిట్ ఉంటాయండి. రొమ్ము క్యాన్సర్లో పేషెంట్కి నొప్పి ఉండదు, లోపల ఏదో చిన్న కణితం లాగా బిళ్ళలాగా తగులుతుందండి. అంటే సమ్టైమ్స్ స్నానం చేసుకునేటప్పుడు కానీ డ్రెస్ మార్చుకునేటప్పుడు అలాంటి టైంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వాటిలో 2 రకాలు ఉంటాయి. ఇద్దరు ఫైబ్రాయిడ్నోమా అంటాం, వాటిలో అది నార్మల్, అది పేషెంట్ డిసైడ్ చేసేది కాదు, మేము డిసైడ్ చేస్తుంటాం అది ఫైబ్రాయిడ్నోమానా లేదంటే క్యాన్సర్లా ఉందా అనేది మేము కనిపెడతాం. గట్టిగా గడ్డలాగా
ఈ నొప్పి లేకుండా అసలు చీము రక్తం ఏం రాకుండా లోపల బ్రెస్ట్ లోపల కానీ ఒక గడ్డలాగా తగిలితే మాత్రం అది రొమ్ము క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది రొమ్ము క్యాన్సర్ అవునా కాదా అని తెలుసుకోవడానికి కోసం వెంటనే దగ్గరున్న ఆంకాలజిస్ట్ కానీ సర్జన్ కానీ గైనకాలజిస్ట్ని కానీ కలిస్తే మెమోగ్రామ్ అనేది ఒకటి సజెస్ట్ చేస్తారండి. ఈ మెమోగ్రామ్ టెస్ట్ అనేది ఏం చేస్తారంటే 2 బ్రెస్ట్లని ఒక ఎక్స్రేనే, అది సింపుల్ ఎక్స్రే టెస్ట్, పెద్ద స్కాన్ కూడా కాదండి. దాంట్లో ఒక స్కోరింగ్ వస్తుంది. ఆ స్కోరింగ్లో మనం ఇది రొమ్ము క్యాన్సరా లేదా రొమ్ము క్యాన్సర్లా ఉందా లేదా అనేది సర్టిఫై చేస్తుంది, అంటే డివైడ్ చేస్తుంది. మనకి అది రొమ్ము క్యాన్సర్ లాగా డౌట్ఫుల్ ఉంది అని కానీ ఆ స్కాన్ కానీ చెప్తే వెంటనే బయాప్సీ చేయిస్తాం. రొమ్ము క్యాన్సర్ లాగా లేదు అని కానీ స్కోర్ వస్తే మాత్రం జస్ట్ ఫాలో అప్ చెకప్కి రమ్మంటాం, ఒక 6 నెలల్లో లేకుంటే సంవత్సరం తర్వాతను. సో ఎవరికన్నా కానీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేది, ఏ ఉమెన్ కానీ ఎవరికైనా కానీ రొమ్ములో ఏదైనా కణితంలాగా తగిలినా గడ్డలా తగిలినా కానీ వెంటనే డాక్టర్ గారిని కలిసి ఈ మెమోగ్రామ్ అవసరమైతే డాక్టర్ గారిని సజెస్ట్ చేస్తే మెమోగ్రామ్ టెస్ట్ అనేది చేయించుకొని అది రొమ్ము క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ప్రతి గడ్డ క్యాన్సర్ అని ఉండదండి. మనకి రొమ్ములో గడ్డలు తీసుకుంటే ఆల్మోస్ట్ క్యాన్సర్స్ అనేవి 10 to 20% ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది చాలా వరకు ఉన్న రొమ్ములో ఉన్న వాపులు అనేది నార్మల్ వాపులే. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది రొమ్ము క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు. అవును. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.